హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీనా ప్రెగ్నెంట్ అవ్వడంతో ప్రభావతిలో వచ్చిన మార్పును చూసి షాక్ అయిన బాలు. అసలు ప్రభావతిలో ఏం మార్పు వచ్చుంటుంది? ఆ మార్పును చూసి బాలు షాక్ అవ్వడమేంటి? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనా అయితే ఉదయాన్నే లేచి వంటగదిలో పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి అయితే, ఏ మీనా, టీ తీసుకురా. ఏంటి ఎంతసేపు అవుతుంది, ఇంకా ఎందుకు తీసుకురావట్లేదు అని చెప్పి కేకలు వేస్తూ ఉంటుంది. వంటగదిలో ఉన్న మీనా, తీసుకొస్తున్నాను అత్తయ్య అని చెప్పి టీ అయితే పెట్టి తీసుకువద్దాం అని సరికి ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఆ శబ్దం విన్న ప్రభావతి అయితే, ఏంటి వంటగదిలో ఇంత శబ్దం వచ్చిందేంటి, అసలు ఏం జరిగింది అని చెప్పి గబగబా వంటగదిలోకైతే వస్తుంది. అలా కింద పడిపోయి ఉన్న మీనాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏవండి ఏవండి ఒకసారి ఇలా రండి, మీనా కళ్ళు తిరిగి కింద పడిపోయింది, మీనా లేగు, మీనా లేగు అని లేపబోతూ ఉంటుంది. కానీ మీనా అయితే అస్సలు స్పృహలోకైతే రాదు. గబగబా సత్యం కూడా అక్కడికైతే వస్తాడు. ఇక శృతి, రవి, మనోజ్ అలాగే రోహిణి కూడా అందరూ కూడా అక్కడికైతే వచ్చేస్తారు. వెంటనే ప్రభావతి, అమ్మా శృతి, కొన్ని నీళ్లు తీసుకొచ్చి మీనా మొహం మీద చల్లు, హే మీనా లేగు లేగు అని అంటూ ఉంటుంది. శృతి నీళ్లు తీసుకువచ్చి మొహం మీద అయితే చల్లుతుంది. అప్పటికి మీనా నీరసంగా ఉండి కళ్ళు తెరుస్తుంది. మళ్ళీ వెంటనే స్పృహ కోల్పోతుంది. అప్పుడే రవి అయితే, అమ్మ వదిన్ని హాస్పిటల్కి తీసుకువెళ్దాము అని చెప్పి కార్ అయితే తీసుకువస్తాడు. ఇక అందరూ కూడా మీనాతో పాటే హాస్పిటల్కి అయితే వెళ్తారు. రవి ఇంతలోనే బాలుకైతే ఫోన్ చేసి, అన్నయ్య వదిన పొద్దున్నే కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పంగానే కారు నడుపుతున్న బాలు అయితే ఒక్కసారిగా బ్రేక్ వేస్తాడు. ఏంట్రా, ఏం చెప్తున్నా నువ్వు? మీనా వదిన ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి? తను బాగానే ఉంది కదా ఉదయం నేను బయటకు వచ్చేటప్పుడు, ఇప్పుడున్నట్టుగా ఇలా జరగడం ఏంటి? అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. ఇంకా ఏమీ తెలియలేదన్నయ్య, మేమందరం కూడా రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉన్నాం. డాక్టర్ గారు టెస్టులు చేయాలి అని చెప్పి మీనా వదిన అయితే లోపలికి తీసుకువెళ్లారు అని ఫోన్ అయితే పెట్టేస్తాడు. ఇక బాలు అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. వెంటనే లోపల కూర్చున్న కస్టమర్ని అయితే, సార్ మీరు ఏదైనా ట్యాక్సీ తీసుకుని ఇంటికి వెళ్తారా? అక్కడ నా భార్య కళ్ళు తిరిగి పడిపోయింది, ఎలాగుందో ఏంటో అని చెప్తూ ఉంటాడు. ఇక ఆ కస్టమర్ అయితే కూడా బాలుని చాలా బాగా అర్థం చేసుకుంటాడు. నువ్వు భార్యని బాగా ప్రేమిస్తావనుకుంటా కదమ్మా, సరే నేను వెళ్ళిపోతాను, నువ్వు మాత్రం తను ఎలా ఉందో వెళ్ళి ఒకసారి చూసినా నీ మనసు కుదుట పడుతుంది అని చెప్పి ఆ కస్టమర్ కార్ దిగేస్తాడు. బాలు అయితే చాలా శరవేగంగా అయితే హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ అమ్మ బయటకైతే వస్తుంది. అలా బయటకు వచ్చిన డాక్టర్ అమ్మ దగ్గరికి వెంటనే ప్రభావతి ఇంట్లో ఉన్న వారందరూ కూడా వెళ్తారు. ఇక వీళ్ళందరూ మొహాలు చూసి, ఏంటి టెన్షన్ పడిపోతున్నారు? ఏం కాలేదు, తను ప్రెగ్నెంట్ అని చెప్తుంది. ఇక ఆ మాటతో అందరూ కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటారు. ఆ మాట చెప్పి డాక్టర్ అయితే తన ఆఫీస్ రూమ్కి అయితే వెళ్తుంది. మీనా కొద్దిగా పైకి లేచి, ఏమైంది నాకు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే శృతి అయితే, మీనా కంగ్రాచ్యులేషన్స్, నువ్వు ఇప్పుడు ఒట్ట మనిషివి కూడా కాదు, నువ్వు ప్రెగ్నెంట్వి అని చెప్తుంది. ఆ మాటకైతే మీనా చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. అప్పుడే బాలు కూడా హాస్పిటల్ దగ్గరకైతే వస్తాడు. ఏమైపోయింది, నా మీనాకి ఏమైంది అని కంగారు పడిపోతూ మీనా మీనా అని అరుచుకుంటూ లోపలికైతే వస్తూ ఉంటాడు. అలా వస్తున్న బాలుకైతే వెంటనే రవి అడ్డుపడతాడు. ఏంట్రా, ఏమైందిరా మీ వదినికి అని అడుగుతూ ఉంటాడు. ఏముందన్నయ్య, మంచి శుభవార్తే తెలిసింది అని చెప్పంగానే బాలుకైతే ఏమీ అర్థం కాదు. అదేంట్రా, కళ్ళు తిరిగి పడిపోతే శుభవార్త అంటున్నావేంటి? మీనాకేమైనా దెబ్బ తగిలిందా? నువ్వు ఎందుకు ఇలాగా మాట్లాడుతున్నావు? ఎటకారం ఆడడానికి కూడా ఒక హద్దు ఉంటుందిరా. అసలు తనకేమైంది చెప్తావా లేదా
అని చెప్పి సీరియస్గా బాలు అయితే రవిని అడుగుతూ ఉంటాడు. అప్పుడే శృతి అయితే అక్కడికి వస్తుంది. మా నోటితో ఏం చెప్తాంలేండి, ఆ శుభవార్త మీరే మీనా దగ్గరికి వెళ్ళి ఆ శుభవార్తని మీ చెవులతో మీరే వినండి బావగారు అని చెప్పి బాలునైతే లోపలికైతే పంపిస్తుంది. సత్యం అయితే చెయ్యబట్టుకుని, మంచి శుభవార్త చెప్పావు బాలు, ఈ ఒక్క శుభవార్తతో మన ఇంట్లో ఆనందం వెల్లువిరుస్తుంది అని చెప్తాడు. కానీ విషయం ఏంటి అని కూడా ఎవ్వరూ చెప్పరు. అందరి మొహాల్లో కూడా చాలా ఆనందం అయితే కనిపిస్తూ ఉంటుంది. బాలుకు అస్సలు ఏమర్థం కాదు. అదేంటి హాస్పిటల్లోనే మీనా ఉంటే వీళ్ళందరూ ఇలా సంతోషపడుతున్నారేంటి, వీళ్ళకేమైనా మైండ్ తొప్పిందా ఏంటి అని అనుకుంటూ లోపలికైతే వెళ్తాడు. అప్పుడు మీనా కూడా నవ్వుతూ కనిపిస్తూ ఉంటుంది. ఏంటి మీ అందరికీ ఏమైంది, అందరూ కూడా ఇలా నవ్వుతున్నారేంటి అని చెప్పంగానే మీనా, నాకు ఉదయాన్నే కళ్ళు తిరిగాయండి, దానికి కారణం ఏంటంటే మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్తుంది. ఇక ఆ మాటకి బాలు అయితే ఒక్కసారిగా కేక పెట్టి ఎగురుతాడు. ఆ కేక విన్న ఇంట్లో ఉన్న వారందరూ బయట నుండి లోపలికి వచ్చేసి, ఏంట్రా ఏమైందిరా అని అడుగుతూ ఉంటారు. ఏం లేదు, నాకు సంతోషంలో ఎందుకో గట్టిగా అరవాలనిపించింది, అందుకే అరిచాను అని చెప్పి మీనాని గట్టిగా పట్టుకొని తిప్పబోతూ ఉంటాడు. అప్పటి నర్స్ వచ్చి, ఏంటండి అమ్మాయికి అసలే ఒంట్లో బాగాలేదు కదా, ఎందుకు అలా తిప్పుతున్నారు అని అంటూ ఉంటుంది. నా పిల్లాన్ని నేనే కదా తిప్పుకుంటున్నాను అని చెప్తూ ఉంటాడు బాలు. మీ పిల్లమే అవ్వుండొచ్చు, కానీ తను ఒట్టి మనిషి కూడా కాదు కదండి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, చిన్న పాపల్లే చూసుకోవాలి అని చెప్పి నర్స్ అయితే వెళ్ళిపోతుంది. ఇంట్లో ఉన్న వారందరూ కూడా పుట్టబోయే బిడ్డ గురించి మీనా దగ్గర చెప్పి సంతోషపడిపోతూ ఉంటారు. అప్పుడే డాక్టర్ అమ్మ అయితే, మీ ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే ఒకసారి నా రూముకి రండి, మాట్లాడాలి అని చెప్తుంది. సత్యమైతే ప్రభావతి నువ్వు వెళ్ళు అని చెప్పి ప్రభావతిని అయితే పంపిస్తాడు. ప్రభావతి అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. వెంటనే డాక్టర్ అమ్మ, అమ్మాయి చాలా నీరసంగా ఉంది, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అర్థమవుతుంది కదా, తను ఆరోగ్యం మీదే తన పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కూడా ఉంటుంది, అందుకే తన్ని చాలా బాగా చూసుకోవాలి, 5వ నెల వచ్చేదాకా చాలా అపురూపంగా చూసుకోవాలి, తను ఏదైనా పనులు చేసినా సరిగ్గా తినకపోయినా పుట్టబోయే బిడ్డ మీద చాలా ప్రభావం పడుతుంది, ఎందుకంటే తనకు అసలు రక్తం చాలా తక్కువగా ఉంది, మీరే అత్తయ్యగారిలా అనుకుంటా కదా, మీరు తనని అమ్మలాగా చూసుకోవాలి, తను ప్రసవించే వరకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి మందులు రాసి ప్రభావతిని అయితే బయటకు పంపిస్తుంది. సత్యం అయితే అడుగుతూ ఉంటాడు, ఏంటి ప్రభావతి అని అడుగుతుండగా, ఏం లేదండి, మీనాని చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు, 5వ నెల వచ్చేదాకా తను ఏ పని చెయ్యకూడదు అని చెప్పారు అని చెప్తూ ఉంటుంది. అందరూ ఇంటికైతే వెళ్తారు. అలా వెళ్ళిన రోజు నుండి మీనాని ప్రభావతి అస్సలు ఒక్క పని కూడా చెయ్యనివ్వకుండా మొత్తం పనులన్నీ కూడా తానే చేసుకుంటూ ఉంటుంది. మీనా ఏదైనా పని చేస్తానని చెప్పినా కూడా వద్దని చెప్పి మీనాని కూర్చోబెట్టి మీనాకి జ్యూసులు అవన్నీ తీస్తూ ఉంటుంది. మీనా అప్పటికి, వద్దండి నేను చేసుకుంటాను, ఇలా కూర్చుని ఉండాలంటే నాకు అస్సలు ఉండబుద్ధి కాదు అని చెప్తూ ఉన్నా కూడా ప్రభావతి అస్సలు, మీనా ఇప్పటి వరకు కూడా మా అందరికీ నువ్వే చేశావు, ఇక మీదట నిన్ను చూసుకోవాల్సిన బాధ్యత మాది, మీ అమ్మెంతో నేను అంతే కదా అని చెప్పి మీనాని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే సత్యం అయితే ప్రభావతి దగ్గరికి వచ్చి, ఇప్పుడే మీనాకి అమ్మలా కనిపిస్తున్నావు, ఇదివరకు ఎప్పుడు చూసినా మీనా మీద విరుచుకుపడి మీనాని ఏదో మాట అనేదానివి అని అంటూ ఉంటాడు. ఇప్పుడు తను పొట్టి మనిషి కూడా కాదండి, తన కడుపులో మన వారసుడు పెరుగుతున్నాడు, అందుకే తనని బాగా చూసుకోవాలి, మన వారసత్వమే కాదండి, మన కోడలు కూడా మనకి అమ్మాయి లాంటిదే కదా, తనని బాగా చూసుకుంటేనే కదా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది అని ప్రభావతి చెప్పడంతో సత్యం ప్రభావతిలో వచ్చిన మార్పుని చూసి చాలా ఆనందపడిపోతూ ఉంటాడు.
మీనాని అంతగా చూస్తున్న ప్రభావతిని చూసి రోహిణి అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది. మనోజ్ దగ్గరికి వెళ్ళి, ఏంటి అత్తయ్య గారు ఉన్నట్టుండిగా మీనాకి ఇష్టమైన అత్తయ్య గారులా మారిపోయారేంటి? ఇప్పుడు మమ్మల్ని ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు. ఎప్పుడు చూడు మీనా ధ్యాసే, ఎప్పుడు చూసినా మీనా గురించే. ఉన్నట్టుండి ఇంతలా మారిపోయారు. తను ప్రెగ్నెంట్గా ఉంది కదా, అందుకే అమ్మ అంతలా చూసుకుంటుంది. ఇప్పుడు నువ్వు కూడా ప్రెగ్నెంట్ అయ్యావనుకో, నిన్ను కూడా బాగా చూసుకుంటుందిలే అని మనోజ్ అయితే చెప్తాడు. అప్పుడే రోహిణి తన మనసులో అనుకుంటూ ఉంటుంది, నేను ఒంటరిగా ఉంటేనే ఇన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇక ప్రెగ్నెంట్ అయితే ఇంకెన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో ఏంటో. సరే మనోజ్, సరే నేను పార్లర్కి వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరుతుంది. బాలు అయితే అప్పుడే ఇంటికైతే వస్తాడు. మీనా అన్నం పెట్టు, మీనా అన్నం పెట్టు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే మీనా అయితే పడుకుంటుంది. ప్రభావతి వచ్చి, రే బాలు, మీనా రెస్ట్ తీసుకుంటుంది, తనని డిస్టర్బ్ చెయ్యొద్దు, నీకు అన్నమే కదా నేను పెడతాను అని చెప్పి అన్నం అయితే వడ్డిస్తూ ఉంటుంది. నాకు ఇలా అన్నం పెట్టి ఎన్నాళ్ళయి ఉంటుందమ్మా, ఎప్పుడైనా కూడా నువ్వు నీ చేత్తో నాకు కనీసం తినిపించలేదు కదా వడ్డించలేదు కూడాను. ఇప్పుడు నువ్వు నాకు స్వయంగా వడ్డిస్తున్నావు, మీనాని కూడా చాలా బాగా చూసుకుంటున్నావు, నా మీద నీకు కోపం తగ్గినట్టుంది కదమ్మా అని అంటూ ఉంటాడు బాలు. అయితే ఏం చేస్తాంరా, ఎన్ని తప్పులు చేసినా కన్నబిడ్డే కదా, కోడలు కోడలే కదా. నాకు రోహిణి, మనోజ్, శృతి, రవి ఎంతో, నువ్వు మీనా కూడా అంతే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. కఠినంగా మాట్లాడుతున్నానని అనుకుంటారే తప్ప నాది కఠిన మనస్తత్వం కానే కాదు అని బాధపడిపోతూ ఉంటుంది. వెంటనే పారు అయితే, నువ్వు మా అమ్మవమ్మ, నీ గురించి నాకు తెలీదా? నువ్వు మీనాని ఇలా చూస్తావని నేను ఎప్పుడు కూడా కలలో కూడా అనుకోలేదు. నీలో వచ్చిన మార్పు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని అంటూ ఉంటాడు. ఒక్కసారిగా ప్రభావతిలో ఏ విధంగా మార్పును చూసిన బాలు అయితే ఏ విధంగా సంతోషపడతాడు. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి, ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.